డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా పర్యటన సందర్భంగా హల్చల్ చేసిన నకిలీ ఐపీఎస్ అధికారి కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు సూర్యప్రకాష్ ను అరెస్ట్ చేశారు. 41 ఏళ్ల బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తి ట్రైనీ ఐపీఎస్ అధికారిగా వేషధారణ చేసి యూనిఫామ్లో పవన్ కళ్యాణ్ పర్యటనకు హాజరైనట్టు ఏఎస్పీ దిలీప్ కిరణ్ వెల్లడించారు. అతని పార్కింగ్ స్థలం వద్ద అతన్ని నిలిపినప్పటికీ కొంత దూరం నడిచెళ్లి మరోసారి కార్యక్రమ స్థలానికి చేరుకున్నట్టు తెలిపారు. పవన్ కళ్యాణ్ వెళ్లిపోయాక శంకుస్థాపన స్థలం వద్ద దిగిన ఫోటోలో స్టేటస్ పెట్టుకోవడంతో అనుమానం వచ్చి పలువురు ఫిర్యాదులు చేయడంతో అసలు విషయం బయటపడింది. 2003వ సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో సిపాయిగా రిక్రూట్ అయిన సూర్యప్రకాష్ రావు ఆ తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. తురికేలు కొలతల శాఖ నుంచి స్కిల్ వర్కర్ లైసెన్స్ తీసుకుని ఇన్స్పెక్టర్గా కూడా ఫోజులిచ్చాడు. భూమి రిజిస్ట్రేషన్ తగాదాలో అవతల వ్యక్తిని బెదిరించేందుకు ఫేక్ ఐడి వాడినట్టు గుర్తించారు. భూమి తగాదాలో బెదిరించేందుకు సూర్యప్రకాష్ హైదరాబాద్లో యూనిఫామ్ కొన్నాడని పోలీసు అధికారులతో ఫోటోలు దిగి ఐపీఎస్ అధికారినంటూ గ్రామస్తులను నమ్మించాడని ఏఎస్పీ దిలీప్ కుమార్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, పవన్ కళ్యాణ్ కార్యక్రమం పూర్తయ్యాక మాత్రమే అతను ఫోటోలు దిగాడని, పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లలేదని స్పష్టం చేశారు. నేను ట్రైనింగ్ వెళ్ళిపోతున్నానని మాయమాటలు చెప్పాడు. అతనికి సంబంధించిన బంధువులకి అందరికీ కూడా మాయమాటలు చెప్పాడు. హైదరాబాద్లో ఒక హాస్టల్లో వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో ఒక హాస్టల్లో వెళ్ళి అక్కడ కూడా అతనికి వచ్చే పెన్షన్తో మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ యూనిఫామ్ అవన్నీ కుట్టించుకోవడం, అవన్నీ ఫేక్ ఐడి కార్డులు తయారు చేసుకున్నాడు. దాంతోపాటు ఈ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో ఫోటోలు పెట్టడం యూనిఫామ్లో ఇవన్నీ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా యూనిఫామ్లోనే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు రిటర్న్ 2024లోనే సుమారుగా నవంబర్ లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ బొబ్బిలి, సాలూరు చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, యూనిఫామ్లో వెళ్ళడం ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత అదే సమయంలో ఇక్కడ విఐపి ప్రోగ్రామ్ అనేది తెలిసింది. కేవలం మళ్ళీ ఫోటోలు తీసుకోవాలి, ఫ్రెండ్స్కి పంపాలి, ఒక ఈ ఫ్యాసినేషన్ మీద విఐపి ప్రోగ్రామ్ ప్రాక్సిమిటీలోకి వచ్చాడు. వచ్చి ఈ బందోబస్తు చేసినటువంటి సిబ్బందితో ఫోటోలు దిగి అవన్నీ కూడా వాట్సాప్లో పెట్టడం.